హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉప సర్పంచ్ ఎన్నిక అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్స్ సభ్యులు సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సంబంధిత ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ గాని అధ్యక్షత అనేది నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ పోటీదారులు ఎవరున్నారంటే ఈ యొక్క వార్డు మెంబర్లు అనేది ఒక గ్రామంలో వార్డు మెంబర్స్ అని గెలుపొందిన వారు మాత్రమే ఉప సర్పంచ్కి పోటీ చేసే అర్హత ఉంటుంది. అదేవిధంగా ఉప సర్పంచ్కి ఓటు అనేది వేయలేరు. ఓన్లీ వార్డు మెంబర్ మాత్రమే ఓటులో పాల్గొనాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఓటింగ్ అనేది బహిరంగంగాను ఓటింగ్ లేదా రహస్య ఓటింగ్ ద్వారా ఈ వార్డు మెంబర్లు అనేవారు ఎన్నుకుంటారు. ఎక్కువ మంది సభ్యుల మద్దతు పొందిన వ్యక్తి ఉప సర్పంచ్గా ఎన్నుకోబడతారు. మరి ఈ ఉప సర్పంచ్కి ఎటువంటి బాధ్యతలు అనేది నిర్వహిస్తారు? సర్పంచ్ సరైన టైంలో బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా అనారోగ్య పాలైనప్పుడు కానీ ఉప సర్పంచ్ అనేది సభలో గ్రామ పంచాయతీ సభలను నిర్వహించే అవకాశం ఉంటుంది. గ్రామ అభివృద్ధి సంబంధిత అమలు చేయడానికి కూడా ఉప సర్పంచ్ అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజల సమస్యలను పరీక్షించేందుకు సర్పంచ్కి తోడుగా అందించడం, సర్పంచ్కి సహాయం చేయడం అనేది ఆయనతో పాటు పనిచేయడం అనేవారు ఉప సర్పంచ్కి ఎక్కువ బాధ్యత అనేది ఉంటుంది. ఉప సర్పంచ్ పదవి కాలం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. సర్పంచ్ పదవి కాలం మూసే వరకు కొనసాగుతూనే ఉంటారు. మధ్యలో రాజీనామా చేసిన లేదా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటే పదవి కోల్పోవచ్చు. ఒకవేళ వార్డు మెంబర్స్ కానీ వార్డు మెంబర్స్ కానీ ఓటింగ్ చేసిన వార్డు మెంబర్స్ ఉప సర్పంచ్పై అసంతృప్తిగా ఉంటే అవిశ్వాస తీర్మానం ద్వారా ఉప సర్పంచ్ తొలగించే అవకాశం ఉంటుంది, వార్డు మెంబర్స్కు ఉంటుంది. అదేవిధంగా ఉప సర్పంచ్కి సర్పంచ్ తొలగించే బాధ్యత అనేది ఉప సర్పంచ్కి ఉండదు. అదేవిధంగా ఉప సర్పంచ్కి ఎవరు అర్హులు? గ్రామ పంచాయతీ సభ్యుడై ఎన్నిక కావాలి అంటే వార్డు మెంబర్ అయి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, ప్రాథమిక విద్య పూర్తి చేసి ఉండాలి, ప్రభుత్వ విరుద్ధమైన ప్రవర్తన లేకుండా ఉండాలి. అంటే క్రైమ్ కేసులు కానీ అలాంటివి అనేది ఉప సర్పంచ్కి ఉండకూడదు. అలాగే గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి లేదా ఆధార్, నామినేషన్ ఫారం ఇలాంటి డాక్యుమెంట్స్ ద్వారా ఇతడు ఉప సర్పంచ్ అవుతున్నవాడు గ్రామ వార్డ్ మెంబర్ అయి ఉండాలి. ఆల్రెడీ వార్డ్ మెంబర్ ఉండడం వల్లనే వార్డ్ మెంబర్ సంఖ్య అనేది వాళ్ళు పోటీ చేయడం వల్ల ఎక్కువ మంది ఓటింగ్ ద్వారా ఉప సర్పంచ్ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉప సర్పంచ్కి గౌరవ వేతనం కూడా ఉంటుంది. సర్పంచ్ కంటే తక్కువ గౌరవ వేతనం అనేది కూడా ప్రతి నెల రావడం జరుగుతుంది. అదే ఉప సర్పంచ్ ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడరు, ఓన్లీ సభ్యులతో మాత్రమే ఎన్నుకోబడతారు. కొన్ని రాష్ట్రాలలో మాత్రం అది రిజర్వేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాలు లేకపోతే ఆయా జిల్లాలు, మండలాలు బట్టి రిజర్వేషన్ అనేది ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఉప సర్పంచ్ పోటీ చేయాలనుకుంటే గ్రామ పంచాయతీ సభ్యుల మద్దతు పొందడం ద్వారా మీ యొక్క మంచితనం బట్టి ఆ యొక్క వార్డు మెంబర్ల బట్టి మీరు ఉప సర్పంచ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉండవచ్చు. కావున ఇటువంటి సభ్యుల ద్వారా మీ యొక్క గ్రామంలో వార్డు మెంబర్ సభ్యుల ద్వారా మీరు ఉప సర్పంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.